Fellowship is not a big trouble. సహవాసం అనేది పెద్ద సమస్య ఏం కాదు. Whether they believe in Christ or not, that is most important. మరి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారా లేదా అన్నదే గమనించాల్సిన సంగతి. If they are in other fellowship, when they come, if they believe in Christ, they can grow through the word of God. మరి వారు ఇతర సహవాసానికి చెందినా కూడా మరి సహవాసంలోకి వచ్చి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే సంఘ శరీరంలో ఎదుగుతారు. They will grow up. వాళ్ళు ఎదుగుతారు. But there are marriage proposals from Gentiles. మరి అన్యజనులలో నుండి వివాహ సంబంధాలు, That is danger. అది ప్రమాదకరమైంది. That should not be allowed at all. దానిని ఎంత మాత్రము కూడా అనుమతించకూడదు. Full gospel churches, you may have marriages with the full gospel churches. సంపూర్ణ సువార్త సంఘంలో ఉన్న సహవాసంలోని వారిని సంపూర్ణ సువార్త సంఘం వాళ్ళు చేసుకోవచ్చు. They may not be having this much of strict doctrine. బహుశా వాళ్ళ లోపల ఇంత నిష్ఠాగరిష్టమైన ఉపదేశం ఉండకపోవచ్చు. But as they keep coming and hearing the word of God, they will also receive it. కానీ వాళ్ళు అలాగే వస్తూ వింటూ పోతూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. Because they have not heard it, they have not studied it, they do not know it. That's why they are not following it. ఎందుచేతనంటే వాళ్ళకు అసలు ఈ ఉపదేశం ఏంటో తెలియదు, వాళ్ళు నేర్చుకోలేదు, వినలేదు, కనుక వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది. Some parents are trying to get a right life partner from other fellowships. They are not strictly believers. They don't believe in Christ. Even the pastors also encouraging such parents nowadays. Those pastors who are encouraging that, they do not know the word of God. They are not pastors. అసలు అట్లా ప్రోత్సహించే వాళ్ళు పాస్టర్లే గారు. They are wolves in sheep clothing. అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల పాస్టర్లు అన్నమాట వాళ్ళు. They are not pastors. వాళ్ళు పాస్టర్సే గారు. They have a pastor's job, but they are wolves. వాళ్ళేమో వృత్తిరీత్యా పాస్టర్లు, ఒరిజినల్గా చూస్తేనేమో తోడేళ్ళు. Sister has come from ఇప్పుడు Gentiles. ఒక అన్యజనుల కుటుంబంలో నుండి ఒక సహోదరి ప్రభులోకి వచ్చింది. And if their parents compel her to marry from Gentiles, ఇప్పుడు తల్లిదండ్రులు ఏమో ఆ అమ్మాయిని అన్యజనులలోని అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని బలవంత పెడుతున్నారు. she should refuse it strongly. ఆవిడ తక్షణమే దాన్ని తిరస్కరించాలి. Even if she has to be killed, she should be ready. ఒకవేళ ఆ అమ్మాయి చంపబడవలసి వచ్చినా కూడా సిద్ధపడాలి. should not yield to it. ఏ మాత్రం కూడా ఒక్క మాట కూడా అమ్మాయి చెవి ఒగ్గొద్దు. Even if they driven her out from the house, she should be prepared for it. ఒకవేళ ఆ తల్లిదండ్రులు అమ్మాయిని ఇంటి నుండి బయటికి గెంటేసినా సరే దాని కొరకు సన్నద్ధమైపోవాలి. To be with Christ, you have to pay the price. క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటే వెల చెల్లించవలసిందే. You have to grow to the stature of Christ. క్రీస్తు యేసు యొక్క స్వారూప్యములోనికి నీవు ఎదగవలసి ఉంది. You have to grow to the fullness of God. దేవుని యొక్క పరిపూర్ణతలోనికి నీవు ఎదగవలసి ఉంది. So we must be willing to pay the price. అందుకే వెల చెల్లించడానికి ఇష్టపూర్వకంగా ఉండాలి. No compromise. రాజీ ప్రస్తావనే లేదు. Because this is body of Christ. ఎందుకనగా ఇది క్రీస్తు యేసు యొక్క శరీరమై ఉన్నది. This is wild olive. This is wild olive. ఇటు చూడండి, ఇది అడవి ఒలీవ చెట్టు. This is true olive. ఇదేమో నిజమైన ఒలీవ చెట్టు. Without cutting the branch from there, how can you join with the true olive? మరి అడవి ఒలీవ చెట్టు మీద నుండి ఆ కొమ్మను నరకకుండా మంచి ఒలీవ చెట్టు మీద ఎలా అంటు కట్టగలవు? Can the branch and branch be joined together? ఏమైనా కొమ్మ మరి కట్టబడుతుందా? No. లేదండి. All it has to be cut and graft here. ఆ కొమ్మ తెగ నరకబడి మంచి కొమ్మతో అంటు కట్టబడాలి. For that, whatever the price,
they have to pay, you must pay. దాని కొరకై ఎలాంటి వెల చెల్లించవలసి వచ్చినా దాన్ని నువ్వు చెల్లించాల్సిందే. A rich man came to Jesus Christ. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. He was following all the doctrines. మరి మూల ఉపదేశాలన్నీ కూడా ఆయన అనుసరిస్తూ వస్తున్నాడు. Jesus said, go and sell your property and give to the poor and then come to me. అప్పుడు అలాంటి వ్యక్తితో యేసయ్య అన్నాడు, నీకున్న ఆస్తినంతా అమ్మి బీదలకు పంచి నా దగ్గరికి రమ్మని చెప్పాడు. Jesus did not say that give to the poor your properties and come to me. మరి నీ ఆస్తి అంతా పేదలకిచ్చి రమ్ము అని చెప్పలేదు యేసు ప్రభు. If Jesus would have said, then there is a possibility for him to go back and claim it again. మరి ఒకవేళ అలాగే యేసు ప్రభు చెబితే ఆయన తిరిగి వచ్చి మరల దాన్ని ఎత్తి చూపేవాడు. But Jesus said, sell it. యేసు ప్రభు అన్నాడు, అమ్మేయి, తెగనమ్మేయి. Then give the money to the other people. ఆ డబ్బులను తీసుకొని ఇతర ప్రజలకు పంచమన్నాడు. Then follow me. ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించన్నాడు. My dear, salvation is not free. ప్రియులారా, రక్షణ అనేది ఉచితంగా వచ్చేది కాదు. Isaiah 55, 1 and 2. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. Isaiah 55, 1 and 2. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. సంతుష్టి కలుగచేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. Here it says, those who do not have money, come and buy. ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, రూపాయలు లేకపోయినా వచ్చి కొనుక్కోనండి. People when hear that sing, they say it's free. ప్రజలు ఈ మాట విన్నప్పుడు ఇదిగో ఇది ఉచితంగానే అనుకుంటున్నారు. If you do not have money, come and buy it. They think, okay, gospel is free. మరి డబ్బులు లేకపోయినా కొనుక్కోవచ్చు అని అంటున్నారు కనుక సువార్త ఉచితమే. But there the word used is buy. కానీ అక్కడ రాయబడిన ప్రత్యేకమైన మాట ఏంటంటే కొనుడి. In your Bible it is buy written. మీ బైబిల్లో అలాగే రాయబడి ఉందా? మరి చూడండి. Buy means you have to give something. కొనుడి అంటే ఏదో కొంత చెల్లించాలి మీరు. Without giving you cannot buy. ఏది ఇవ్వకుండా పొందుకోవడం అనేది జరగదు. What you have to give? ఏంటి నీవు ఇవ్వాల్సినది? The costliest things of the man. మనుష్యుని యొక్క అతి అమూల్యమైన దాన్ని ఇవ్వాలి. Yourself. Yourself has to be completely given. నీ స్వయాన్ని సంపూర్ణంగా ఇవ్వాలి. That self is there with you, the poorest man. మరి Self, even a poorest man, he also has got the self. చూడండి, అతి పేదవాడి దగ్గర కూడా స్వార్థం, స్వయం ఉంటుంది. Rich man also has got the self. అలాగే ధనవంతుని కూడా స్వయం ఉంటుంది. There is not a single person who doesn't have the self. లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు స్వయం లేని వాళ్ళు. Which is the costliest thing? మరి అది అతి ఖరీదైన వస్తువు. Which is the costliest thing? మరి ఏది అతి ఖరీదైన వస్తువు? Self is the costliest things. స్వయం అనేది అతి విలువైన వస్తువు. Understood? అర్థమైంది కదండి? That means you are dying for yourself. దాని అర్థం ఏమిటనగా నీ కొరకు నీవు సంపూర్ణంగా చచ్చిపోతున్నావు అన్నమాట. So salvation is not free. రక్షణ ఉచితంగా దొరికేది కాదు. You have to give the costliest things of your life. నీ జీవితంలో అతి విలువైన దాన్ని అర్పణ చేసుకోవాలి. You understand me? ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? మరి Without giving yourself, you cannot get eternal life. నీ స్వయాన్ని అర్పణ చేసుకొనకుండా నిత్య జీవాన్ని కొనుక్కోలేవు. Until and unless you are willing to die, you cannot get eternal life.
ఎప్పటి వరకైతే నీవు చావడానికి సిద్ధపడవో నిత్య జీవాన్ని పొందుకోజాలవు. Die means you are willing to be cut from here. చావడం అంటే అర్థం ఏంటంటే ఈ అడవి ఒలీవ చెట్టు మీద నుండి నరకబడ్డానికి ఇష్టపడ్డం అన్నమాట. What do you mean by cutting from the wild olive? మరి అడవి ఒలీవ చెట్టు నుండి నరకబడ్డం అంటే అర్థం ఏమిటి? Dying. చావటం. Dying. చావడమే. Dying for own self. మరి నీ స్వయం కొరకు నీకు నీవే చావాలి. Then come and grafted here. తర్వాత ఇక్కడికి వచ్చి అంటు కట్టబడాలి. And whatever the root gives, that's enough. వేర్లు ఏదేదైతే ఇస్తుందో అదే చాలు. Allowing you to be cut means allowing you to be killed for self. మరి నరకబడ్డానికి అనుమతించడం అని అంటే చావడానికి పడడం అన్నమాట. So who will get eternal life? మరి ఎవరు నిత్య జీవాన్ని అనుభవించగలరు? Who is willing to die? ఎవరైతే చావడానికి సిద్ధపడతారో వారే. Through baptism we bury. చూడండి, బాప్తిస్మము ద్వారా మనము సమాధి అవుతున్నాం. Whom we are burying? ఎవరిని సమాధి పెడుతున్నాం మనం? Ourselves. మన స్వయాన్నే. Understood? అర్థమైంది కదండి. Baptism is a burial service. మరి బాప్తిస్మం అనేది బొందపెట్టే దానితో సమానం. Whose burial service is that? మరి ఎవరి సమాధి సంస్కారం అది? Tell me. చెప్పండి. Our old man self. అంటే మన ప్రాచీన పురుషుని పాతి పెట్టే సంస్కారం అన్నమాట. Old man self. ప్రాచీన పురుషుని యొక్క స్వయాన్ని బొందపెట్టడం అన్నమాట. Whom we are burying. సమాధి చేయడం అంటే ఎవరిని మనం సమాధి చేస్తున్నాం? We should be dead to ourselves. మరి మన కొరకు మనం చావడం అన్నమాట. That cost you have to pay. ఆ వెలను నీవు చెల్లించవలసి ఉంది. When you give that, you will get eternal life. ఎప్పుడైతే దాన్ని నీవు ఇచ్చుకుంటావో ఇక నిత్య జీవాన్ని పొందుకుంటావు. Is there anything costlier than this? దీనికంటే ఏదైనా అతి ఖరీదైనది ఉన్నదా మరి? Huh? Think about it and tell me. ఆలోచించి కాస్త చెప్పండి. Anything costlier than this? దీనికంటే ఏదైనా ఖరీదైనది ఉన్నదండి? So salvation is not free, sir. అందుకే అయ్యలారా, రక్షణ అనేది ఉచితంగా వచ్చేదేం కాదు. This is costly. ఇది చాలా ఖరీదైంది. Hallelujah. Even pastors also, they are not following the separation doctrine. They are not keeping themselves in separation. And how can they teach the church believers to be in a separation? They cannot understand. So, see, the pastors who are not following separation, they are not pastors at all. చూడండి, సంఘంలో పాస్టర్లైన వారు ప్రత్యేకతను కాపాడుకోకపోతే వాళ్ళు పాస్టర్లే కారు. They are self-made business people. అంటే వాళ్ళ సొంతం డబ్బులు చెల్లించుకోవడానికి చేస్తున్న వ్యాపారస్తులు అన్నమాట. Anybody can start selling fruits on the wheelbarrow or on a trolley. మీకు తెలుసు కదండి, ఈ చక్రాల బండి మీద పండ్ల వ్యాపారం చేస్తుంటారు, అమ్ముకుంటూ ఉంటారు. Anyone can do that. ఎవరైనా చేయొచ్చు దాన్ని. Similarly, some people have taken gospel for their livelihood. అలాగే కొంతమంది పాస్టర్లు ఈ సువార్త అనే చక్రాల బండిని మరి వ్యాపారం కొరకు వాడుకుంటున్నారు. For their livelihood. వాళ్ళ జీవనోపాధికి పూట గడవడం కొరకు వాడుకుంటున్నారు. They found it the easiest way. వాళ్ళు కనుగొన్నది ఏంటంటే ఇదే భలే సులభమైన వ్యాపారం అనుకున్నారు. They will be caught one day. కానీ ఒకనాడు అలాంటి వాళ్ళు పట్టబడతారు. మరి There are plenty of them. మరి చాలా లెక్క కొలదిగా ఉన్నారు వాళ్ళు. Plenty of them. చాలా మంది ఉన్నారు. One husband is unbeliever, wife is a believer. మరి భర్త ఏమో అవిశ్వాసి, భార్య ఏమో విశ్వాసి. Listen carefully. వినండి జాగ్రత్తగా. They are not married after coming to the faith. మరి విశ్వాసములోనికి వచ్చిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకోలేదు. They were like that. వాళ్ళు అలాగే ఉండినారు. In a family, wife happened to hear the word of God.
మరి ఆ కుటుంబంలో భార్య దేవుని వాక్యం వినడానికి అవకాశం దొరికింది. They were married earlier. అంత క్రితమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. So when she married that person, and if he is willing to keep her, she should remain there. మరి అలాంటి ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె భర్త అలాగే ఉండాలని కోరుకుంటే అట్లాగే ఉండాలి. If he allows her, continue with me, okay. మరి ఆయన గనక ఆవిడని అట్లాగే కొనసాగాలనుకుంటే మంచిదే. But if she wants to leave him or he wants to leave him, it is possible. మరి ఆవిడ ఆయన్ని వదలటం కానీ లేకపోతే ఈయన ఆవిడని వదలటం కానీ సాధ్యమే. Then in Peter says in 1 Peter chapter 3, Peter says, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పేతురు గారు అంటాడు, through the behavior of sister, it's possible husband may also come to the knowledge. భార్య యొక్క సత్ప్రవర్తనను బట్టి భర్త విశ్వాసములోనికి రాబట్టబడవచ్చేమో అంటాడు. That's also possible. అది కూడా సాధ్యమే. Two things. 2 విషయాలన్నమాట. If they want to remain together, if there is no problem, they can remain. మరి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనుకుంటే సమస్య ఏం లేదు, కలిసి ఉండవచ్చు. It is allowed. అది అనుమతించబడుతుంది. But if she doesn't want to stay there, కానీ ఆవిడ ఆయనతో ఉండడానికి ఇష్టపడనట్లయితే go out. బయటికి వెళ్ళొచ్చు. Not go and marry another person. కానీ వెళ్ళి మరొకరిని పెళ్లి చేసుకోవటం కాదు. These people problem have not come after coming to the faith. మరి వీరిద్దరి సమస్య విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత వచ్చింది కాదు, Before that. దానికంటే ముందుగా. Understood? అర్థమైందా? Marriage is a great trap. Trap. మరి వివాహం అనేది గొప్ప వల లాంటిది. Parents think that somehow I must discharge my responsibility by marrying my daughter to someone. మరి తల్లిదండ్రుల యొక్క భారం ఎలాగుంటుందంటే ఎలాగైనా మా మీద నుండి బిడ్డ యొక్క బరువు దించుకోవాలి అని అనుకుంటారు. It's a burden for them. అది వారికి ఒక బరువుగా మారుతుంది. Parents should be willing to pay the price for it. మరి తల్లిదండ్రులైన వాళ్ళు వెల చెల్లించడానికి సిద్ధపడాలి. If my daughter is not going to be married, it's all right. I'll carry this burden. నా కూతురు వివాహం కాకపోయినా పర్వాలేదు, ఆ భారం నేను మోస్తూనే ఉంటాననుకోవాలి. For the sake of Christ, I'll bear it. క్రీస్తు కొరకై నేను ఈ భారాన్ని భరిస్తానని భావించాలి. Thousands of parents are paying the price like that. మరి వేల కొలదిగా తల్లిదండ్రులైన వాళ్ళు వేలను చెల్లిస్తూనే ఉన్నారు. So the churches of Andhra Pradesh, I warn you not to entangle in marriage with unbeliever. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, వివాహాన్ని బట్టి ఉచ్చులో పడే ప్రయత్నాలు చేయకండి. Don't make the body of Christ an unholy member. మరి క్రీస్తు యొక్క పవిత్రమైన సంఘ శరీరాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం చేయకండి. How many of you understood that? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారండి ఈ మాటలు? Mothers, sisters, తల్లులైన వాళ్ళు, సహోదరులైన వాళ్ళు, we should keep the body of Christ holy. మనము క్రీస్తు యేసు యొక్క సంఘాన్ని పవిత్రంగా ఉంచాలి. What some parents are doing? కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మరి? They allow their daughter to be married. వారు తమ కూతురుని వివాహం చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. Then start praying, Father, you know I gave my daughter to that person, save him. ఇక ఏమంటుంటారు, ఓ ప్రభువా, ఇదిగో నేను నా అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చాను కదా, నాయన దయచేసి ఆయనను రక్షించు. You understood? అర్థమవుతుందండి? God save him. దేవా ఆయనను రక్షించు. After 1 year they prayed, oh God, why are you not saving him? ఇక ఒక సంవత్సరం అంతా ప్రార్థన చేస్తారు, ఓ దేవుడా ఎందుకు రక్షించట్లేదు మరి ఆయన్ని? That means they are making God their servant. అంటే మరొక రకంగా చెప్పాలంటే దేవుణ్ణే తమ దాసునిగా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట వీళ్ళు. They arranged marriage on their own way. వివాహమేమో వాళ్ళ ఇష్టపూర్వకంగా సిద్ధపరచుకున్నారు.
and then asking God to change that person. ఇక దేవుని ఏమని అడుగుతున్నారు, పరిస్థితిని నీవే మార్చేయ్యా. You are not changed, it is your mistake, God. ప్రభువా నీవు గనక మార్చకపోతే ఆ పొరపాటు కూడా నీదే. We prayed. మేమైతే ప్రార్థన చేస్తున్నాం. These are all hypocrisy. ఇదంతా వేషధారణతో కూడిన వేషం. Hypocrisy. వేషధారణ. They don't know the value of the body of Christ. క్రీస్తు యేసు యొక్క సంఘ శరీరము విలువ వాళ్ళకు తెలియటం లేదు. How many people lay down their life to keep this body holy? మరి యేసు క్రీస్తు యొక్క సంఘ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచడం కొరకు ఎంతమంది తమ జీవితాలను ఆత్మార్పణ చేశారు. How many lakhs of people laid down their life to keep this body holy? మరి ఈ సంఘ శరీరాన్ని పవిత్రంగా ఉంచడం కొరకు ఎంతమంది లక్షల మంది ప్రజలు ఆత్మార్పణ చేశారు. వాళ్ళు How many were burned alive? ఎంతమంది సజీవ దహనం చేయబడ్డారు. You, for the happy of your children, you pollute the body of Christ. మరి మీ పిల్లలను మీ సుఖం కొరకు కానీ సంఘ శరీరాన్ని అపవిత్రం చేస్తున్నారు. For your pleasure, you pollute the body of Christ. మీ సుఖం కొరకు యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని అపవిత్రం చేసేస్తున్నారు. The body, in order to keep it holiness, how many people lay down their lives? మరి క్రీస్తు యేసు యొక్క సంఘ శరీరాన్ని పవిత్రంగా ఉంచడం కొరకు ఎన్ని లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలను అర్పణ చేశారు. So this is not an ordinary mistake. ఇది సామాన్యమైన పొరపాటు ఏం కానే కాదు. This is a mistake done knowingly and willingly. తెలిసి మరి ఉద్దేశపూర్వకంగా జరిగించే అతి పెద్ద పొరపాటు ఇది. You will be punished heavily. మీరు కూడా బహు మరి గొప్ప రీతిలో శిక్షకు గురవుతారు. You will be punished. మీరు శిక్షింపబడతారు. You will not be forgiven at all. మీకు అసలు క్షమాపణ అనేదే దొరకదు. That's why he says, come out from the midst of them. అందుకే వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అన్నాడు. Touch no unclean thing. అపవిత్రమైన వాటిని ముట్టకుడి. Then I'll receive you. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. Then I'll receive you. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటానంటున్నాడు. So losing separation is a great sin. ప్రత్యేకతను కోల్పోవడమే ఘోరమైన పాపం. What Daniel, Shadrach, Meshach and Abednego decided? మరి దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు నిర్ణయించుకున్నది ఏమిటి? We will not pollute our body. మేము మా శరీరములను అపవిత్రం చేసుకోం. We will not pollute our body. మా దేహములను మేమేమాత్రం కూడా అపవిత్రం చేసుకోం. And finally those three boys brought deliverance to the people of Israel. ఆ తరువాత ఆ ముగ్గురు బాలురు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా విడుదలను తీసుకొని వచ్చారు. Amen. ఆమేన్. We are higher than the people of Israel. ఇశ్రాయేలు ప్రజలందరికంటే మనము ఉన్నతమైన వాళ్ళం. People of Israel were not the body of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శరీరంలోని భాగస్థులు కారు. Here you have come to the true olive. ఇక్కడ మీరు నిజమైన ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చారు. People of Israel did not get that privilege to come to the true olive. ఇశ్రాయేలు ప్రజలు నిజమైన ఒలీవ చెట్టులోనికి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. So when God has brought you here, maintain separation at any cost. మరి ఈ చోటికి మిమ్మల్ని తోడుకొని వచ్చిన దేవుని ఎదుట మీ ప్రత్యేకతను ఎల్లవేళలా కాపాడుకోవాలి. Maintain separation at any cost. ఏ విధము చేతనైనా సరే ప్రత్యేకతనే కాపాడుకోవాలి.